ప్రస్తుతం మహేష్ చేస్తున్న బ్రహ్మోత్సవం తర్వాత మురుగదాస్ కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవుతున్న విషయం తెలిసిందే. తెలుగు తమిళ భాషల్లో రూపొందించే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలి అనే విషయంలో మహేష్ మురుగదాస్ తెగ డిస్కస్ చేస్తున్నారట. ఆల్రెడీ మహేష్ తో నటించిన వారు ప్రస్తుతం తెలుగులో హీరోయిన్ గా నటిస్తున్న వారు కాకుండా కొత్త వారితో ట్రై చేద్దామని మొదట అనుకున్న మహేష్ ఇప్పుడు మరో కొత్త ఆలోచన చేస్తున్నాడు. తనకు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె అంటే ఇష్టమని ఓ సందర్భంలో మహేష్ చెప్పాడు. దానికి దీపిక ఎంతో సంతోషపడింది. టాలీవుడ్ సూపర్ స్టార్ కి తనంటే ఇష్టమని ఓపెన్ గా చెప్పడం హ్యాపీగా ఉందని ట్విట్టర్లో పోస్ట్ చేసింది కూడా. దీన్ని బట్టి త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అది మురుగదాస్తో మహేష్ చేయబోయే సినిమాకి జరిగే అవకాశం కనిపిస్తోంది. తెలుగు తమిళ భాషల్లో హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ చిత్రం కోసం దీపికా పదుకొనెని మురుగదాస్ అతని టీం అప్రోచ్ అయిందట. దీపిక కూడా ఈ విషయంలో పాజిటివ్ గానే రియాక్ట్ అయిందని తెలుస్తోంది. ఒక సినిమాకి 4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే దీపిక మరి ఈ సినిమాకి ఎంత చార్జ్ చేస్తుందో తెలియదు. మరి ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్ లోనే ఉన్న హీరోయిన్ విషయాన్ని త్వరలోనే ఫైనల్ చేస్తారట. ఈ ప్రపంచంలో నాకు అన్నిటికంటే డబ్బంటేనే ఇష్టం. చెక్కులైనా కరెన్సీ కట్టలైనా నన్ను దాటి వెళ్లాల్సిందే, అది నా పొజిషన్. ఫస్ట్ క్లాస్ క్వాలిటీ 100% గ్యారంటీ అంటారు. కట్ చేసి చూస్తే గానీ తెలీదు ఎన్ని పుచ్చులుంటాయో.